హాయ్! హలో! ఎలా ఉన్నారు అందరూ? అందరూ బాగున్నారనే కోరుకుంటున్నాను. సో, ఇవాళ మనం ఇంకొక గోస్ట్ స్టోరీతో అయితే వచ్చేసాం. ఇక ఏ మాత్రం లేట్ చేయకుండా స్టోరీలోకైతే ఎళ్ళిపోదాం. స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉండబోతుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అది సికింద్రాబాద్ రైల్వే స్టేషన్. బాగా వర్షం పడుతూ ఉంది. కార్తీక్ అనే ఒక ఐటీ ఎంప్లాయీ ఆ వర్షంలో తడుచుకుంటూ వైజాగ్ వెళ్ళడానికి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గర ట్రైన్ కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. దారుణమైన వర్షం పడుతూ ఉంటుంది. ఎటు చూసినా స్టేషన్ మొత్తం నిశ్శబ్దంగా ఉంటుంది. అప్పుడే అనౌన్స్మెంట్ వినిపిస్తుంది. కార్తీక్ వెళ్ళవలసిన గోదావరి ఎక్స్‌ప్రెస్ 2 గంటల ఆలస్యంగా నడుస్తుందని. కార్తీక్ దిగాలుగా బెంచ్ మీద కూర్చుండిపోతాడు. సడన్‌గా చలి పెరిగిపోతూ ఉంటుంది. కళ్ళు తెరిచి చూస్తే స్టేషన్ మొత్తం దట్టమైన పొగతో నిండిపోయి ఉంటది. కరెక్ట్‌గా సమయం 1:15 అవుతుంది. అప్పుడే ట్రాక్ పైకి చాలా నిశ్శబ్దంగా పాత కాలపు నల్ల ట్రైన్ ఒకటొచ్చి ఆగుతుంది. దానిపై ఎలాంటి బోర్డు లేదు. కానీ కంగారులో కార్తీక్ ఎక్కువ ఆలోచించకుండా ఆ ట్రైన్ ఎక్కేస్తాడు. ట్రైన్ లోపలికి వెళ్ళగానే లైట్స్ మొత్తం ఆగిపోతూ వెలుగుతూ ఉంటాయి. కానీ కార్తీక్ ఏం ఆలోచించకుండా సీట్ లోపలికెళ్ళి కూర్చుంటాడు. లైట్స్ డిమ్‌గా వెలుగుతూ ఆగిపోతూ ఉంటాయి ఆ కంపార్ట్మెంట్ అంతా. కార్తీక్ తల తుడుచుకుంటూ కూర్చునుంటాడు. ఒక ముసలావిడ వింతగా నవ్వుతూ, ఒక చిన్న పాప విండో వైపు చూస్తూ నిశ్శబ్దంగా ఉంటుంది. కార్తీక్ తన ఫోన్ ఓపెన్ చేసి చూస్తాడు. కానీ అందులో సిగ్నల్ ఉండదు. విండో బయట చూస్తే బ్లాక్ కలర్ తప్ప ఏమీ కనిపించదు. ట్రైన్ ఏ స్టేషన్‌లో ఆగకుండా చాలా స్పీడ్‌గా వెళ్ళిపోతూ ఉంటది. కార్తీక్ పక్కనే ఉన్న ఒక ముసలి ఆవిడ దగ్గరికెళ్ళి అడుగుతాడు. అమ్మా! ఇది వైజాగ్ వెళ్ళే ట్రైనేనా అని. ఆమె తల పైకెత్తి భయంకరమైన గొంతుతో ఈ ట్రైన్ వెళ్ళే చోటికి ఎవ్వరూ తిరిగి రారు అని గట్టిగా నవ్వుతుంది. కార్తీక్ ఒళ్ళు జలదరిస్తుంది. టీసీ దూరంగా ఉండి ప్యాసింజర్స్ అందరూ దెయ్యాలుగా మారిపోతారు. కార్తీక్‌కి ఎక్కడ లేని భయం వెన్నులో వణుకు పుడుతుంది. డోర్ వైపు నడుస్తూ అప్పుడే ఒక బ్లాక్ కోట్ ఏసుకున్న టీసీ కనిపిస్తాడు. టికెట్ అని అడుగుతాడు. కార్తీక్ తన గోదావరి ఎక్స్‌ప్రెస్ టికెట్ చూపిస్తాడు. ఆ టికెట్ చూసి భయంకరంగా నవ్వి, బాబూ ఇది బతికున్నోళ్ళ టికెట్ అంటాడు. ఈ ట్రైన్ చనిపోయిన వాళ్ళ కోసం. అసలు నువ్వు ఇక్కడ చావలేదు కదా! ఈ ట్రైన్ ఎలా ఎక్కావు అని అడుగుతాడు. కార్తీక్ షాక్ అవుతాడు. చుట్టూ చూస్తే ఆ బోగీలో మిగతా ప్యాసింజర్స్ అందరూ స్కెలిటన్స్‌లా మారిపోతారు. మారిపోయి కార్తీక్ వైపు వస్తూ ఉంటారు. కార్తీక్ భయంతో కేకలు వేస్తూ వెనుక బోగీ వైపు పరిగెడతాడు. ఎన్ని బోగీలు వెళ్తున్నా సరే దెయ్యాలు వెంటాడుతూనే ఉంటాయి. ట్రైన్ టనెల్‌లోకి వెళ్తుంది. కార్తీక్ జంప్ చేయడం, సడెన్‌గా హాస్పిటల్‌లో కళ్ళు తెరవడం. గ్లాస్ పగిలిన సౌండ్ వినిపిస్తుంది. హాస్పిటల్ మానిటర్ బీపింగ్ సౌండ్. కార్తీక్ కళ్ళు తెరిచి చూస్తాడు. చుట్టూరు లైట్స్, హాస్పిటల్ బెడ్, డాక్టర్, ఆక్సిజన్ మాస్క్ ఇవన్నీ ఉంటాయి. అబ్బా! బ్రతికాడు. సికింద్రాబాద్ స్టేషన్ బయట కార్ యాక్సిడెంట్ అయ్యి కోమాలోకి వెళ్ళిపోయాడు. సరిగ్గా రాత్రి 1:13 తన గుండె ఆగిపోయింది. కానీ షాక్ ట్రీట్మెంట్ ఇచ్చి మరలా 5 మినిట్స్ తర్వాత కార్తీక్‌ని బతికించారు. కార్తీక్ గట్టిగా ఊపిరి పీల్చుకుంటాడు. అబ్బా! నేను చూసిందంతా కల, నా భ్రమ అని మనసులో అనుకుంటాడు. అలా డాక్టర్స్ బయటికెళ్ళిపోయాక కార్తీక్ బెడ్ మీద రిలాక్స్ అవుతూ ఉంటాడు. తన టేబుల్ వైపు చూస్తాడు. అక్కడ తన ఫోన్ కనిపిస్తాయి. కానీ వాటి పక్కనే ఒక పాత కాలపు టికెట్ ఉంటుంది. పైన రక్తంతో ఇలా రాసి ఉంటుంది. ఈసారి తప్పించుకున్నావు. కానీ నీ జర్నీ ఇంకా పూర్తి కాలేదు. మళ్ళీ కలుద్దామని. అంతే ఫ్రెండ్స్, ఈ స్టోరీ ఇక్కడితో అయిపోయింది. ఈ స్టోరీ మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. అండ్ ఈ స్టోరీ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.